రాలేదు. ఇక్కడ నిన్ననే మనకు వారి జయంతి జరిగింది. ఎవరు? మన కొమరయ్య గారు, దొడ్డి కొమరయ్య గారి జయంతి నిన్న జరిగినప్పుడు మన కళ్ళ ముందు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కనిపించింది. 1946 ఏప్రిల్ 3వ తారీఖు రోజు ఆయన అమరుడైండు. 46 నుంచి 51 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగి 4,000 మంది అమరులయ్యారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 4,000 మంది చనిపోయినటువంటి పోరాట గడ్డ ఇది. మనకు నిన్నాక మొన్న మన గోల్కొండ కొండపైన 7 నెలలు జెండా ఎగురవేసి 7 నెలలు పాలించినటువంటి సర్వాయి పాపన్న గౌడ్ గారు వర్ధంతి జరిగింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? బహుజనులలో అనేక మంది వీరులు ఉన్నారు, కానీ వాళ్ళ చరిత్ర మనకు తెలుస్తలేదు. ఇవాళ తెలంగాణలో అనేక ఉద్యమాలు జరిగినాయి. మీకు ముఖ్యంగా చెప్పాలంటే సాయుధ పోరాటం ద్వారా 4,000 మంది అమరులైన్లు, తెలంగాణ తొలి దశ మలిదశ ఉద్యమం కొరకు 2,000 మంది అమరులైన్లు, ఈ తెలంగాణలో ఉన్న భూమి విముక్తి కొరకు మావోయిజంలో నక్సలిజంలో మరొక 10,000 మంది అమరులైన్లు. కానీ రాజ్యాధికారం ఎవరికి పోయింది? బీసీలకు వచ్చిందా? ఎస్సీలకు వచ్చిందా? ఎస్టీలకు వచ్చిందా? మరి ఇన్ని వేల మంది అమరులైతుంటే కూడా మళ్ళీ మనం వాళ్ళకే ఓటేసి వాళ్ళని మనం భుజాల మీద మోస్తుంటే మరి మన బతుకులు ఎట్లా బాగుపడుతుంది? అందుకే చెప్తున్నా, తెలంగాణ తెచ్చుకున్నారు, అందరం పార్టిసిపేట్ చేసినాం. ఏం జరిగింది తెలంగాణ వచ్చి? మీకు చిన్న 2-3 ఉదాహరణలు చెప్తాను. తెలంగాణ వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాల్లో దాదాపు 28 లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టింది. 28 లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు అయింది. కానీ బీసీలకు ఏం ఖర్చు పెట్టిండు? 28,000 కోట్లు ఖర్చు పెట్టిండు. ఎంత పర్సెంటేజ్ వస్తుంది? జనాభాలో 56% ఉందని మీరే మన లెక్కలు చేసి చెప్పింది. అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో 61% చెప్పింది. 61% జనాభా మన జరిగిన లెక్కలలో 56% చేసింది. అసలు కులగణనలో మేము పార్టిసిపేట్ కాము అని చెప్పేసి బాయ్కాట్ చేసిన రెడ్డిలు 14,70,000 ఉంటే 2014లో వాళ్ళు 19 లక్షలకు వచ్చింది. ఎట్లా పెరుగుతారా? వాళ్ళు పెరుగుతారు, మనం తగ్గుతాం. సరే, అది పక్కన పెట్టేద్దాం. ఇక ఖర్చుకు వచ్చేస్తే 28 లక్షల కోట్ల ఖర్చు పెడితే మన కొరకు ఏం చేసిలా ఇవ్వాలంటే 28,000 కోట్లు. అవి ఎందుకు పెట్టిళ్ళు? పిల్లల హాస్టల్స్ కొరకు, స్కాలర్షిప్ల కొరకు పెట్టింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 56% ఉన్నటువంటి బీసీలు ప్రతి రంగంలో కూడా వివక్షత ఎదుర్కొంటారు. ఈ బడ్జెట్ ఒక ఉదాహరణ చెప్తున్నా. అదేవిధంగా మీకు ఇంకొక ఉదాహరణ, ఈ ప్రభుత్వం వచ్చినాక గత 2 ఏళ్లలో అంతకుముందు బీసీ కార్పొరేషన్లని 2017లో ఒక ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది అప్పుడున్న గవర్నమెంట్. మేము అన్ని గవర్నమెంట్ తిడతామండి, ఈ యొక్క గవర్నమెంట్ మాకు ప్రేమ కాదు. వేదిక మీద ఎవరున్నా సరే 2017లో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2017 నుంచి 23 వరకు 3,850 కోట్లు అలాట్ చేసి ఖర్చు పెట్టింది ఎంతంటే 17 కోట్లు. అది కూడా జీతాలకు. మరి మీరేం భారీ ఖర్చు పెట్టిందో చూసారా? ఇరిగేషన్ కొరకు ఒక్క ఇరిగేషన్ సెక్టార్లో 2014 నుంచి 23 వరకు 1,86,000 కోట్లు ఖర్చు పెట్టింది. 1,86,000 కోట్లు. మనకు వచ్చేస్తే ఎంబీసీ కులాలకు 17 కోట్లు. అంటే పాలకులకు బీసీలు అంటే ఎట్లాంటి చూపు ఉందో మీకు చెప్తున్నాను. ఇక ఆ గవర్నమెంట్ పోయి ఈ గవర్నమెంట్ వచ్చింది. వీళ్ళు గత 2 ఏళ్లలో ఎంబీసీలకు 800 కోట్లు ఇస్తే 8 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు, 8 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. అట్లనే బీసీ కార్పొరేషన్లకు 1,363 కోట్లు ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చి పెద్ద గుండు సున్నా చూపించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మనం ఇక్కడ 42% రిజర్వేషన్ గురించి, 42% రిజర్వేషన్లు చాలామంది చాలా రకాలుగా మాట్లాడింది. కానీ అల్టిమేట్గా ఏం జరిగింది? వల్ల అది 9వ షెడ్యూల్లో పెడితే తప్ప మనకు రక్షణ రాదు. సరే, అది 42% రిజర్వేషన్లు ఈరోజు
ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు పాస్ చేసింది, గవర్నర్ ఆమోదం ద్వారా కేంద్రానికి పోయింది. ఎందుకు 42% రిజర్వేషన్ మనకు కావాలి? మనం 56% ఉన్నాం. సరే, 56% పబ్లిక్, 56% రిజర్వేషన్ మన జనాభా దామాషా ప్రకారం కోరుకున్నా మనకు తప్పు లేదు. కానీ ప్రభుత్వం ఒక మాట కామారెడ్డి డిక్లరేషన్ అని పెట్టి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 42%, అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పినారు కాబట్టి దానికి స్టీకానే వారు ఇక్కడ నుంచి పంపించేసి చేతులు దులిపేసుకున్నారు. తర్వాత కేంద్రం మీద ప్రెషర్ లేదు. కేంద్రం గవర్నమెంట్ ఏం చేస్తుంది? అడగకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చేసింది. ఇవాళ తెలంగాణలో ఉన్న బీసీలు వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో చెప్తాను. ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు వాళ్ళకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు వాళ్ళకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి. ఓసీలకు కూడా 10% లేని వాళ్ళకు 4% ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్లు ఉన్నాయి. మరి 56% ఉన్నటువంటి పబ్లిక్ ఏం రిజర్వేషన్ ఉంది? 29% ఇస్తున్నారు ముస్లింలు కలుపుకుంటే. అందుకనే బీసీ పిల్లలకు ఉద్యోగాలు వస్తలేదు. అయ్యో మా పిల్లగాని చదివించిన ఇంజనీరింగ్ అయిపోయింది, పీజీ అయిపోయింది, ఉద్యోగం వస్తలేదంటే ఎట్లా వస్తుంది? అసలు ఉండే కదా ఉద్యోగాలు. ఆ ఉన్న ఉద్యోగాలు కూడా లేని వాళ్ళు కొట్టుకొని పోతున్నారు. 10% లేని వాళ్ళు ఆ ఉన్న ఉద్యోగాలలో 50% కొట్టుకొని పోతున్నారు. మన అశోక్ ఉన్నాడు ఇక్కడ, ఆయనకు తెలుసు గ్రూప్ 1లో ఏం జరిగింది. మళ్ళీ మనం 42% కోట్లు స్టే ఇస్తే కూడా ప్రజల్లో అంత స్పందన లేకపోతే మరి వారి పాలకులు ఏమనుకుంటారు? అందుకనే బీసీ ఉద్యమాన్ని గడప గడపకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు కూడా వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నిధులు లేవు, నియామకాలు అసలు లేవు తెలంగాణ వచ్చిన తర్వాత. అదేవిధంగా రాజకీయంగా మనకైతే పదవులు ఇంకా ఉండవు. తెలంగాణ రాకన్నా ముందు 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు 19 మంది మనకు గెలిచిండ్రు. మళ్ళీ మనకు జూబ్లీ గెలిస్తే 25. అంటే నిధులు లేవు, నియామకాలు లేవు, ఉద్యోగాలు లేవు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం వాళ్ళు ఇచ్చేటువంటి సబ్సిడీల మీద, రాయితీల మీద బతకాలి. అందుకే ఈరోజు తెలంగాణలో బీసీ ఉద్యమం అనేది మళ్ళీ బలపడుతుంది. మిత్రులారా, మనం ఒకటి చెప్తున్నాను, మనకు రాజ్యాధికారం రావాలంటే ఒక 4-5 కంపల్సరీగా ఉండాలి. ఒకటి ఏంటంటే మనకు సాంస్కృతిక పునరుజ్జీవనం జరగాలి. మన చరిత్ర, సంస్కృతి ఏంటో మీకు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మీకు మళ్ళీ రాజ్యాధికారం రాదు. ఇవాళ మీకు తెలంగాణ ఎట్లా వచ్చిందంటే ఆంధ్ర వాళ్ళు మనల్ని హేళన చేసింది. వీళ్ళకి చరిత్ర లేదు, సంస్కృతి లేదు, భాష లేదు అంటే అప్పుడు మన తెలంగాణ పండగలు, బతుకమ్మను బయటకు తీయడం, తెలంగాణ చరిత్ర బయటకు తీసి మేము మీకేం తీసుకోమని చెప్పేసి తెలియజేయడంతో ఒక ఆత్మగౌరవం నిండి తెలంగాణ కొరకు పోరాటం చేసింది. అట్లనే ఇవాళ తెలంగాణ అమరవీరులకు చరిత్ర బయటకు తీయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో అనేక మంది వీరులు ఉన్నారు. అది మనం పండగ సాయన కావచ్చు, కొమరం భీమ్ కావచ్చు, అదేవిధంగా ఇంతకుముందు మాట్లాడినటువంటి మన దోటి కొమరాయ కావచ్చు, అదేవిధంగా గోల్కొండ వెళ్ళినటువంటి సర్వాయి పంపన కావచ్చు, మీర మల్లేశం కావచ్చు, ఇట్లా చాలామంది ఉన్నారు. చాకల ఐలమ్మ కావచ్చు. మరి వీళ్ళందరి చరిత్రలు తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటే మనకు అవగాహన కూడా లేదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇదే తెలంగాణలో మనకు అందరికీ తెలుసు జలియానా వాలాబాగ్ ట్రాజెడీ. అంటే జలియానా వాలాబాగ్లో ఏం జరిగింది అమృత్సర్ దగ్గర అనేది తెలుసు. కానీ తెలంగాణలో జలియానా వాలాబాగ్లో ఎన్ని జరిగినాయి అనేది ఎవరికి తెలియదు. ఇవాళ మీకు బైరాన్పల్లి అని ఉంది. బైరాన్పల్లి అంటే నిన్ననే దొడ్డి కుమరయ్య ఊరు ఉంది, కడవెండి. ఆ కడవెండి కొంచెం దూరంలో పోతే మనకు బైరాన్పల్లి వస్తుంది. బైరాన్పల్లిలో ఆగస్టు 18, 1948 తెలంగాణకు స్వాతంత్రం, అంటే భారత యూనియన్లో కలిసింది సెప్టెంబర్ 17, 1948. అంటే అంతకన్నా ముందు ఒక 20 రోజుల ముందు రజాకర్లు బైరాన్పల్లి ఊరును చుట్టుముట్టి 1100 మంది రజాకర్లు ఆ ఊర్లో ఉన్న కనిపించిన వాళ్ళని కనిపించినట్టుగా కాల్చేసి ఆ శవాలను తీసుకొచ్చేసి గుట్టల్లాగా పేర్చి ఆ శవాల చుట్టూ ఆడవాళ్ళందరినీ పిలిపించి బట్టలు ఇప్పించి వాళ్ళు నగ్నంగా చుట్టూ బతుకమ్మ ఆడించినటువంటి రోజు. ఆ చరిత్ర మనం తెలుసుకోము. అది ఆడించారు, అది చేసిన దాన్ని ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఆ విష్ణూరి రామచంద్రారెడ్డి మనుషులు. తెలంగాణను ఎవరు దోచిండు? అటు నిజాం కంటే ఎక్కువ కూడా ఇక్కడ ఉండేటువంటి దేశ్ముఖులు, దేశపాండేయులు, ఈ పట్వారీలు, అదేవిధంగా జమీందారులు, జాగీర్దారులు. మళ్ళీ ఇవాళ ఏం చేస్తున్నాం మనం?
వాళ్ళకే ఓటేసి మన భుజాల మీద మళ్ళా మోస్తుంది. ఎవరు తెలంగాణలో బీసీల క్షేత్రం మనల్ని చదువుకోనియకుండా, ఆర్థికంగా ఎదగకుండా, మన సంపదను చూసి మనకు అభివృద్ధికి అడ్డుపడ్డోడు, మనకు అధికారం లేకుండా చేసినోడు, వానికి మనం ఓటేసి మళ్ళీ ఇవాళ రాజ్యాధికారంలో తీసుకొస్తాం. అది మనం ఆలోచించుకోవాల్సిన అంశం. ఇంకా చేద్దామా అది? వాళ్ళకి ఇంకా ఓటేద్దామా? మీరు ఆ విషయం మీరు ఆలోచించుకోవాలి. మనం ఎందుకు వేస్తున్నాం వాళ్ళకు ఓటు? అంటే మన అభివృద్ధిని అడ్డుకున్నందుకు ఓటేయాలన్నా, మనకు చదువు రాకుండా చేసినందుకు ఓటేయాలన్నా, మన సంపద మనకు రాకుండా చేసినందుకు ఓటేయాలన్నా, మన మనుషుల్లాగా ట్రీట్ చేయనందుకు ఓటేయాలి? ఎందుకు వేయాలి ఆ వర్గాలకు? ఆ విషయం మీరు ఆలోచించకపోతే మనం ఎన్ని ఓట్లు ఎన్ని ఎలక్షన్లు అయినా ప్రయోజనం లేదు. అందుకే ఇవాళ తెలంగాణలో ఈ వాదాన్ని కొంత ముందు తీసుకొని పోతున్నాం. అనేకమైన సంస్థలు ఈరోజు తెలంగాణలో ఈ బీసీ ఉద్యమంలో, బహుజన ఉద్యమంలో పనిచేస్తున్నాయి. ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేస్తున్నారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో ఇప్పటి వరకు శ్రమ మనదైంది, సంపద వాళ్ళకు వచ్చింది. అట్లనే ఇక్కడ త్యాగాలు మనయైనాయి, భోగాలు వాళ్ళకైనాయి, ఓట్లు మనయైనాయి, సీట్లు వాళ్ళకైనాయి. ఈ పరిస్థితి కొనసాగించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికి ఒక కసితో మనం పోవాలి. అందుకే చెప్తున్నాను, ఒకటి సాంస్కృతిక పునరుజ్జీవనం జరిగితేనే రాజకీయంగా మనం అధికారంలోకి రాగలుగుతాం. సో సాంస్కృతిక పునరుజ్జీవనం చాలా అవసరం. అదేవిధంగా ఒక సిద్ధాంతం అవసరం. తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాలు అన్నట్టే ఇక్కడ ఇస్తా ఇజ్జత్ హుకుమత్ అనేటువంటి ఒక సైద్ధాంతిక రూపకల్పన చేసి ఇవాళ మనం ఏ ఏ రంగాల్లో వెనుకబడ్డాం, రాజకీయ రంగంలో మన వాటా ఏంటి, ఆర్థిక రంగంలో మన వాటా ఏంటి, మనం ఎక్కడ ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. మరి కాబట్టి మనకు రావాల్సింది ఏంటి? మన అస్తిత్వం, మన ఆత్మగౌరవం, మన అధికారం. ఈ అస్తిత్వం, ఆత్మగౌరవం, అధికారం అనేది మేము ఇస్తా ఇజ్జత్ హుకుమత్ కింద పెట్టి తీసుకొని రావడం. అట్లాగే తెలంగాణలో మనం రాజ్యాధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా నమ్మదగ్గటువంటి కొందరు రాజకీయ నాయకులు కావాలి. ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఒక అనేకమైన పార్టీలు ఉండే తర్వాత కాలంలో ఒక వ్యక్తి ఒక పార్టీ వచ్చిందో అట్లనే ఇప్పుడు కూడా కొంత రావాల్సి ఉంటుంది. అదేవిధంగా నాయకత్వాన్ని మనం పెంపొందింపజేసుకోవాలి. మరి ఇవన్నీ జరిగినప్పుడు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, అవన్నీ స్పృశించదలుచుకోలేం. నేను కోరేది ఒకటే ఏంటంటే, ఈ రాజ్యాధికారం అనేది ఏదో మనకు అందరి ద్రాక్ష పండు కాదు. తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకు కూడా చాలా చైతన్యవంతులు, అనేక ఉద్యమాల్లో పాల్గొని ఆత్మాహుతి చేసుకున్న వాళ్ళు ఇంకా భవిష్యత్తులో ఇంకెవరు ఆత్మాహుతి చేసుకోకూడదు. చేసేది ఎవరైనా ఉంటే అగ్రవర్ణాలు చేసుకోవాలి, మనకు కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా రాజ్యాధికారంలోకి మనం రావాలి. మనకు కావలసినటువంటి వనరులు మనం పంపిణీ చేసుకోవాలి, నియంత్రించుకోవాలి. మనకు సోషల్ జస్టిస్ తెలంగాణ మనకు కావాలి. మరి ఆ ఉద్యమం వచ్చేంత వరకు తెలంగాణలో మరొక ఈ బీసీ ఉద్యమం కొనసాగుతుంది, బహుజన ఉద్యమం కొనసాగుతుంది. మరి ఆ కొనసాగడానికి మనందరూ కృషి జరగాలి. మీరందరూ కూడా అందులో పాల్గొని ఖచ్చితంగా తెలంగాణ మరొకసారి దేశానికి ఒక దారి చూపేటువంటి దేశంగా మారాలని చెప్పి, ప్రాంతంగా మారాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ చేసిన ఆర్ కృష్ణ అన్నాను ఇంకా ముందు పోతావని ఆ రోజు నేను ఆశీర్వాదం ఇచ్చిన. నువ్వు అన్న అట్లా అంచెలంచెలుగా అట్లే ముందు పోతాడు నాకు తెలుసు. మరి ఆర్ కృష్ణ అన్న అంటే ఆయన సామాన్యం చదవలేదు. ఆయన చూసుకొని నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. మరి అదేవిధంగా మా తమ్ముడు సంజయ్ గారు, మా అన్న కొడుకు ఎంలయ్య గౌడ్ గారు, మరి కుంట్లూరు వెంకటేష్ గారు కూడా నా కొడుకే, వాడు కూడా మన దగ్గర కష్టం లేనివాడు ఆవిడ కూడా. అదేవిధంగా అందరికీ మరి నారాయణ యాదవ్ గారు, మరి అందరికీ ఏది మీద కూర్చున్నాం. ప్రతి నా బిడ్డ కూడా చెప్తున్నా, నేను నిర్మల గారికి కూడా వేదిక మీద కూర్చున్నా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నా. నా మన్మని నిలబెడుతున్నా. ఆర్ కృష్ణ అన్న దగ్గరికి తోలుకపోయి ఆశీర్వాదం ఇప్పియాలనేది నేను కోరుకుంటున్నా. సురేష్ యాదవ్ను లేచి ఒకసారి దండం పెట్టాలని కోరుకుంటున్నా. మరి అదేవిధంగా ఎవరు ఏమైనా కానీ
మన బీసీలు ఎంత మోసపోతున్నారో, మన బీసీల అమ్మ తల్లి, మా పెద్దమ్మలు, మా చెల్లెళ్ళు, మా అక్క చెల్లెళ్ళు మీరు ఇప్పటిదాకా ఓపిక రాశారు. ఇక తోబట్టి సీమల బారు ఎంతో జరగదు నాకు తెలుసు. ఇట్లా ఎన్నో 40 ఏళ్ళ సారి రాజకీయం చూసుకుంటూ వస్తున్నా. ఇక లెక్క జరగదు. మా అక్క చెల్లెళ్ళకు కూడా ధైర్యం రావాలంటే, ధైర్య సాహసాలతో నిలబడాలంటే రేపు పొద్దుగాల ఎంతమంది కళ్ళబొల్లు మాటలు మాట్లాడతారు. ఆ కళ్ళబొల్లు మాటలకు మీరు మోసపోవద్దు. ఒక మన బీసీ వాడు నిలబడ్డాడంటే వాడు అప్పులప్పాలు కావద్దు. అంటే మీ పేల బీసీ రక్తం ఉన్నట్టుగా అయితే ఒక్క రూపాయి కూడా మీరు తీసుకోకుండా అని బీసీ వాడిని గెలిపించుకున్న వాళ్ళు అయితేనే మీరు బీసీ బిడ్డలని, బీసీ వాళ్ళకు పుట్టిరని నేను నమ్ముతానని నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. ఆ రోజు అమ్ముడు పోతారు మీరు అమ్ముడు పోయటం చూసిన 40 ఏళ్ళ సార్లు నేను వేయినా ఏకైక మహిళను నేను ఒక్కదాన్ని వస్తే మనోళ్ళు కొన్ని నన్ను బాధలు పెట్టారు. నా బాధలు కూడా ఇంకొకరికి రావద్దు, అసలు బాధలు రావద్దు. ఆ బాధలు కూడా నేను తట్టుకోగలిగిన. అందుకే నేను ఈ అడవిలో 200 మంది మీదనే మగవాళ్ళం కొట్టవచ్చు. నేను సత్యతానికే తయారున్నప్పుడు కొట్టడానికి ఎందుకు తయారు ఉండొద్దని నేను ఆ రకంగా నేను నిలబడి నేను నా పిల్లలను చదువుకున్నా. నేను ఎవరిని భయపడలేదు. మన జాతి కూడా బీసీ జాతి అంటే ఎవరిని ముంచది. అదొక్కటి మీరు గమనించదు. అదొక్కటి పురుపు చేసుకోరు. మీరు రేపు ఎలక్షన్ వచ్చిందంటే తాగుడుకు బాధ్యతలు కాకూడదు, పైసలు తీసుకోకూడదు. మీరు మన బీసీలను కబ్జాలు పెట్టము, ఆక్రయాలు చేయము. ఆర్కెస్ట్రా ఆనాడు కూడా గదే ఉంది, ఇవాళ కూడా గదే ఉంది. మన బీసీ వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏం చేసారు? ఎవడో ఒకడు దుర్మార్గుడు అయితే మనం దుర్మార్గులం కాము. మనం స్వచ్ఛంగా శ్రీకృష్ణ వంశము, గోల్కొండ మనది, గోల్కొండ మనది. ఇంకా నేను ఇంతమంది చెప్తున్నారు, ఇంతమంది మగోళ్ళు మాట్లాడుతున్నారు. యాదగిరి గుట్టలో అన్ని పైసలు పెట్టవలసిన అవసరం ఏముంది? కొమరేలి మల్లన్న ఏం పాపం చేసాడు? కొమరేలి మల్లన్న గుడి నేను పుట్టినాడు, నాకు తెలివి వచ్చిన నాటి నుంచి అట్లనే ఉంది. ఇవాళ రాజకీయం అక్కడికెళ్ళి మంత్రులు తంతులు అయిన ఏం బీకిరని నేను అడుగుతున్నాను. నేను ఏం బీకిరు వాళ్ళని అడుగుతున్నాను. నేను ఆ రకంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడాలని మిమ్మల్ని ఏదిగా ద్వారా కోరుకుంటూ మరి ఇంకా చాలా మాట్లాడుతుంది. నాకు అనుకో సంఘటన జరిగింది కాబట్టి నేను మా అన్న వచ్చాడు, మా అన్న దగ్గర మళ్ళీ మాట్లాడొచ్చుదా అన్న, నాకు ఈ అవకాశం మీ దగ్గర వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. అప్పుడు నువ్వు ఒక్కడ ఉన్నవని నువ్వు అనుకోకు. నువ్వు పాదయాత్ర చేసినా మేము పని కట్టుకొని నీ దగ్గరకు వస్తాం బిడ్డ. నువ్వు ఒక్కడ ఉన్నవని అనుకోవద్దు. మీకు అందరికీ ఏక ద్వారా కృతజ్ఞత చెప్తూ సెలవు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. అందరినీ ఆశీర్వదించినందుకు, అలానే ఆర్కృష్ణని వేదిక మీద పెద్దలందరికీ మీ ఆశీర్వాదం ఉండాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ ఇప్పుడే విచ్చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్కృష్ణ గారు వేదికని ఆశీర్వాదాలు. భోజనం చేసిన పెద్దలందరూ, బీసీ సోదరులు, మహిళామణులు అందరూ ప్రాంగణంలో కూర్చోవాలి. ఇంకా వేదిక చాలాసేపు ఉంది. రావాల్సిన వక్తలు పెద్దలు ఉన్నారు కాబట్టి ఎవరు భోజనం చేసి బయటికి వెళ్ళొద్దు. విద్యారాణి మేడం గారు, వెంకట్ గారు మీరు కోఆర్డినేట్ చేయాలి, బయటికి వెళ్ళకుండా ఎవరిని ప్లీజ్. దయచేసి ఇప్పుడు సభను ఉద్దేశించి అన్న చాలాసేపు నుంచి మాట్లాడాలని అంటున్నారు కాబట్టి మాజీ ఐజీ ఆకుల నరసింహ గారు 2 minutes, రాఘవేంద్ర గారు స్వగ్రామం. సభకు నమస్కారము. వేదికలంకించిన ఇంతకుముందు మాట్లాడిన వక్తలు బండ ప్రకాష్ గారికి, మరియు నా మిత్రుడు, నా క్లాస్మేటు, తర్వాత నా సహచరుడు చిరంజీవి గారికి, మరియు అదేవిధంగా మా ఊరి నుంచి ఒక రత్నం లాంటి యువకుడు వస్తున్నాడు, దామెన రాఘవేంద్ర గౌడ్, ఆర్టీవీ మీడియా నుంచి వస్తున్నందుకు వారికి అభినందనలు తెలపడానికి. ముఖ్యంగా ఆయన మొన్న మన ఇంటికి వచ్చేప్పుడు అడిగాను, వయసు ఎంత బాగుంది అన్నాను. 40 years అన్నాడు. నువ్వు ఖచ్చితంగా రాజకీయాలకు పనికొస్తావు, మునుముందు కూడా నువ్వు ధైర్యంగా పనిచేయాలని ఆలోచన ఉన్నది. ఆయనకున్న నిర్దిష్ట నియమాలు కానీ అతను ఆలోచించే విధానంగా చూస్తే నాకు ఏమనిపించిందంటే శాస్త్రీయంగా ఆలోచిస్తున్నాడు. సమాజం పట్ల స్పష్టమైన అవగాహన ఉంది, సామాజిక స్పృహ ఉంది. కాబట్టి అతను రాబోయే కాలం ఎక్కువ. ఇంతకుముందు అతను మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాడు, నా కుటుంబాన్ని కూడా వదిలేసి నేను ఒక పాదయాత్ర మొదలు పెడుతున్నాను, వస్తున్నాను రాఘవేంద్ర వస్తున్నాను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని అందరినీ వదిలి నేను
అంటే జనం కోసం, అంటే కళలు కంటున్నాడు. కళలు కనడం అంటే కళ అనేది కళ కోసం కనకూడదు. కళ అనేది జనం కోసం. నేను జనం కోసం కలగంటున్నాను. ఆ కళను నిజం చేసుకోవడానికి, బీసీల రాజ్యాధికారం స్థాపించడానికి, బీసీలకు అన్ని రకాల బలం అంటే రాజ్య బలం రావడానికి, అసెంబ్లీలో కానివ్వండి, కౌన్సిల్లో కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఆర్థిక వనరులు కానివ్వండి, అదేవిధంగా రాజకీయ చైతన్యం తీసుకురావడానికి రాఘవేంద్ర గౌడ్ ఆయనకున్న ఆలోచన విధానంతో ముందుకు వస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పడానికి ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ ఇంతకుముందు బీసీల గురించి భక్తులు పరిపరి విధాలుగా మనకు జరిగిన అన్యాయాల గురించి, మన మీద జరిగిన దూపిడీ గురించి, మన మీద జరిగిన అత్యాచారాల గురించి, మనకు జరిగిన అన్యాయాల గురించి, నిరుద్యోగ సమస్య కానీ, నిధుల సమస్య కానీ, నీళ్ళ సమస్య కానీ, ఇవన్నీ కూడా ఎవరు వాడుకున్నారు, మన పేరు వాళ్ళే వాడుకున్నారు, అగ్రవర్ణ వాళ్ళు ఏం వాడుకున్నారు, అది ఒక విషయం చెప్పారు. రెండొకటి రాఘవేంద్ర గారు ఒక ముఖ్యమైన విషయం సందేశాన్ని కూడా ఇచ్చారు. బీసీలు అంటే బీసీలే కాదు, వెనుకబాటుతనం ఉన్న వారికి అగ్రవర్ణాల నుంచి కూడా పేదలు తీసుకుంటారు. అది చాలా మంచిది. ఇతర అగ్రవర్ణాలు కూడా ఎటువంటి వైషమ్యాలు ఉండయి, ఎటువంటి తేడాలు ఉండయి, ఎటువంటి తిరుగుబాటుతనం కూడా ఉండదు. ఆ యొక్క ఆలోచన ఫస్ట్ టైం ఇప్పుడు రాఘవేంద్ర గౌడ్ విన్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. అయితే ఈ బీసీ యుగం అనేది ఈ బీసీల జాతి నిర్మాణం అనేది, ఈ బీసీల సౌలభ్యం అనేది, బీసీల సంక్షేమం అనేది, బీసీల అభివృద్ధి అనేది నేను చదువుకున్న రోజుల్లో 77, 78 హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు ఆర్ కృష్ణ అనే ప్రేరణ అన్నమాట. ఆర్ కృష్ణయ్య గారితోనే బీసీల ప్రయోగశాల ఆయన. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య అంటే ఒక భారతదేశంలోనే గుర్తింపున్న బీసీ నాయకుడు. ఆయనే ఒక బీసీలకు ఒక ప్రయోగశాల, ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. మనం ల్యాబ్లలో వెళ్ళి కెమిస్ట్రీ ల్యాబ్ ఎట్టుంటుంది, ఫిజిక్స్ ల్యాబ్ ఎట్టుంటుంది, బయాలజీ ల్యాబ్ ఎట్టుంటుందో బీసీ సమాజానికి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక జాతిరత్నంగా బీసీలకు ఒక ప్రయోగశాలగా ఉండి ఆయన నుంచి ప్రేరణ పొంది, స్ఫూర్తి పొంది రకరకాల పరిపరి విధాలుగా బీసీ సమాజాలు అంటే చాలా ప్రవహిల్లుతున్నాయి. ఇప్పుడు అందులో భాగంగానే ఈనాడు మా సహోదరుడు అదే చిన్నకూరోడు రాఘవేంద్ర గౌడ్ మా ఊరు నుంచి అంటే దామెర తంగడిపల్లి మా ఊరు నుంచి ఒక ఉద్యమిస్తున్నందుకు నేను వారికి మనసా వాచ కర్మన వారికి ఇచ్చే ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, సఫలీకృతం కావాలని, రాబోయే కాలంలో కూడా ఏదైతే మనం కలగంటున్నామో మనమే ముఖ్యమంత్రులం ఎందుకు కాకూడదు, మనమే రాజ్యం ఎందుకు ఏలకూడదు, మనమే ఎందుకు శాసనాలు చేయకూడదు, అటువంటి రాజ్యాన్ని తెచ్చుకొని మా యొక్క రాఘవేంద్ర గౌడ్ మా ప్రాంతం నుంచి ఆయన ముఖ్యమంత్రి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై బీసీ. థ్యాంక్ యూ మాజీ ఐజీ గారు ఆకుల నరసింహ గారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం నేతా గీత మాజీ కార్పొరేషన్ చైర్మన్, జర్నలిస్టుల కోసం అహర్నిశలు కష్టపడ్డ మరి మన బహుజన ముద్దు బిడ్డ, బీసీ బిడ్డ, మన గీతా బిడ్డ అన్న పల్లె రవిగౌడల గారు తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. జై బీసీ, జై బీసీ, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. బీసీ రాజ్యాధికార వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బీసీ ఆత్మగర్జన సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు రఘురామ్ గారు, ఈ కార్యక్రమాన్ని అన్ని తానై నడిపించినటువంటి సోదరులు రాఘవేంద్ర గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్న ఆర్ కృష్ణన్న గారు, ఈ సభలో పాల్గొన్న 3 దశాబ్దాల క్రితమే బీసీ భావజాల వ్యాప్తి కోసం నిరంతరంగా పనిచేసినటువంటి బీజీఆర్ నారగోని గారు, ఈ వేదికల మీద ఉన్నటువంటి ఇంకా పెద్దలు కత్తి వెంకటస్వామి గారు, కాచం సత్యనారాయణ గారు, నిర్మల గారు, గోపా అధ్యక్షుడు బండి సాయన్న గారు, విజయ్ గారు, ఇంకా అందరికీ పేరు పేరున ఐజీ మా అన్న పెద్దన్న నరసింహ గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. నేను ఇప్పటికీ అందరూ కొంచెం అనీజీగా ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా 2 విషయాలు. నిజంగా ఈరోజు సభ మనం ఆత్మగర్జన సభ అని పెట్టుకున్నాం బీసీ. నా ఉద్దేశంలో ఆత్మ గర్జన కంటే
ఇప్పుడు మనం ఆత్మశోధన జరగాలి. బీసీల తెలంగాణలో బీసీల ఆత్మశోధన జరగాలి. ఎందుకు అంటే నిజంగా ఈ తెలంగాణ గడ్డ మీద మనం లేకుండా ఏ సామాజిక ఉద్యమం లేదు, సామాజిక విప్లవం లేదు. అది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, రజాకార్ల పోరాటం కావచ్చు, నక్సల్బరీ పోరాటం కావచ్చు, కమ్యూనిస్టు ఉద్యమాలు కావచ్చు, ఆఖరికి ఆదివాసీ ఉద్యమాలను కూడా నడిపించినటువంటి వాళ్ళం మనం. కానీ అంత ఉవ్వెత్తున నడిపించినటువంటి ఉద్యమాలు ఇక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అయితే ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరం మనసు మీద తీసుకొని రాత్రి వాళ్ళు నిలబడి కొట్లాడి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడిని తరిమి తెలంగాణను సాధించినటువంటి వాళ్ళం మనం. మరి అలా ఇది బీసీ పోరాటం, అవన్నీ కూడా అందరి కోసం. కానీ ఇవాళ ఈ పోరాటం మనది. మరి మన కోసం చేయాల్సినటువంటి పోరాటంలో మనం ఎందుకింత చప్పబడిపోయినామో, ఎందుకింత అచేతనంగా ఉన్నామో, ఎందుకింత పట్టనట్టుగా ఉన్నామో ఒక్కసారి మనం ఆత్మశోధన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అంటే నిజంగా కూడా ఈ పాటికి ఎక్కడో క్షేత్రస్థాయి నుంచి ఊరు నుంచి హైదరాబాద్ దాకా మండాల్సినటువంటి తెలంగాణ బీసీల కోసం మనం 7 దశాబ్దాలుగా మనం అనుభవించినటువంటి బోస, అణచివేత, దోపిడి, వివక్ష అంతా ఇంత కాదు. ఇక నేను కొత్తగా లెక్కలు చెప్పాల్సినట్టు అవసరం లేదు. ఇందాకనే మన చిరంజీవులు గారు చెప్పిపోయినారు. మన అనేక సందర్భాల్లో మనం ఆ లెక్కలు గణాంకాలు చెప్పుకుంటూనే ఉన్నాం. మరి అయినా కూడా ఇవాళ మనం 42% రిజర్వేషన్లు ఇస్తామంటే మనం ఓల్ అన్నాం. లేదు, దాన్ని తీసేసి 23కే జీవించేసి ఎన్నికలు పెడితే మనకు ఇచ్చే స్పందన లేదు, తప్పు అని చల్లబడ్డాం. సంవత్సరానికి 25,000 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పినాం. పాలాభిషేకం చేశారు మనోళ్ళు కొందరు. ఆఖరికి వాళ్ళ 12,000 కోట్లు పెడితే మన నుంచి రియాక్షన్ లేదు, ప్రతిఘటన లేదు. ఉందా? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మొట్టమొదటి సభలోనే బీసీ సబ్ప్లాన్ చేస్తాము, మహాత్మా జ్యోతిబా పూలే సబ్ప్లాన్ చేస్తామని చెప్పేసి ఎన్నికల బీసీ కమాడిటీ డిక్లరేషన్లు ఇస్తే అధికారంలోకి వచ్చినాక ఇప్పటికీ 10 సభలు అయినాయి. ఒక్క సభలు కూడా దాని ఊసు లేదు, మన నుంచి రియాక్షన్ లేదు, తిరుగుబాటు లేదు. నేను చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే దెబ్బ కొట్టాలో, ఎవడైతే మన వ్యతిరేకుంటాడో వాడు ఎవడన్నా కానీ, నేను దయచేసి పార్టీలను ఉద్దేశించి మాట్లాడతలేను, పార్టీలకు అతీతంగా మన ప్రయోజనాలకు అడ్డంకిగా నిలబడతాడో, మన ప్రయోజనాలను అడ్డంగా పెట్టుకొని వారి రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతుంటారో వాళ్ళని తెగ నరకకపోతే మన ఉద్యమం అనేది ముందుకు పోదు. ఎప్పుడు తెలంగాణ ఉద్యమం అడ్వాన్స్ అయింది, మాలాంటి వాళ్ళం వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళం 96, 97 నుంచి తెలంగాణ అంటున్నాం. ఎప్పుడు జనమంతా బయటకు వచ్చిందో, ఎప్పుడైతే తెలంగాణకు అడ్డంగా ఉన్నటువంటి వాళ్ళు జనం ముందు పచ్చిగా దొరికిపోయిందో, మన జనానికి కసి వచ్చి ఒక్కొక్కరిని ఉరికిస్తే, అది మనోడు ఇంటోడైనా బయటోడైనా అని ఉరికిస్తేనే తెలంగాణ ఉద్యమం అనేది హైదరాబాద్ నుంచి గ్రామ స్థాయి దాకా అంటుకున్నది. ఆ గ్రామ స్థాయిలో ఎప్పుడైతే అంటుకున్నదో అది పెట్టిన మంటలు పార్లమెంటులో బిల్లు దాకా తీసుకుపోయింది. అదంతా నడిపించినటువంటి వాళ్ళకు కూడా మనమే. ఇక్కడ కత్తి వెంకట స్వామి అని ఉన్నాడు. వాస్తవంగా ఆ రోజు యాక్సిడెంట్ అయ్యి కొంత ప్రమాదంలో ఉండి కూడా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి వాడు. ఇక్కడ ఉన్నటువంటి మన ఒక అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి, రాజకీయంగా బాధిత వర్గాలకు సంబంధించినటువంటి, వర్గానికి సంబంధించినటువంటి కూడా కాచం సత్యనారాయణ కూడా ఆ రోజు నిలబడ్డటువంటి వాళ్ళు. అందుకే మన బీసీ బిడ్డ కాకపోయినప్పటికీ కూడా ఈ బీసీలు ఎక్కడ నిలబడినా ఈ అణగారిన వర్గాలకు, ఈ దోపిడీ వర్గాల పక్షాన ఎప్పటికీ నేను మీతో ఉంటా అని చెప్పేసి మనతో వస్తున్నటువంటి ఇటువంటి వాళ్ళందరూ నిలబడి తెలంగాణ వ్యతిరేకులను ఉరికించింది. రాజకీయంగా సభలో బిడ్డ నీ సంగతి చాలు, నువ్వు చెప్పు ఉపన్యాసాలు చాలు, మాట చాలు, తెలంగాణ కోసం నిలబడవా, లేకపోతే ఇక్కడి నుంచి చెక్కై అవసరం నీ ఉపన్యాసాలు అక్కర్లేదు, నీతి వాక్యాలు అక్కర్లేదు, ఉరికిస్తేనే తెలంగాణ సాధ్యమైంది. ఇవాళ మరి మనం బీసీలు ఏం చేస్తున్నాం? ఆ పని ఎందుకు చేయలేకపోతున్నాం? దయచేసి క్షమించండి, నన్ను తిట్టినా పర్వాలేదు. ఎందుకంటే
నేను కసిగా నిజాయితీగా నిబద్ధతతోటి ఏ జెండా ఎత్తినా ఏ ఎజెండా మాట్లాడినా గదే నిజాయితీతో నిలబడతా. మాటల కోసమో లేకపోతే మెప్పు కోసమో నేను మాట్లాడను. నేను ఒక్కడ మాట మాట్లాడినంటే బరాబర్ అన్నింటినీ ఎదిరించే నేను దానికోసం నిలబడతా, ఆ ఎజెండా కోసం నిలబడతా. ఇవాళ తెలంగాణకు మిగిలింది ఒక్కటే, బీసీలకు రాజ్యాధికారం రావడం ఒక్కటే ఈ తెలంగాణ సమాజానికి పరిష్కారం తప్ప మరి ఏది కాదు. దానికోసం మనం నిలబడతామా లేదా, కలబడతామా లేదా, కొట్లాడతామా లేదా ఇవాళ మనం తెలుసుకోవాల్సింది. లేదు అనుకుంటే, మన చేత కాదు అనుకుంటే, మన శక్తి ఒడిగిపోయింది అనుకుంటే సప్పుడు కాకుండా ఎవరి వాళ్ళు ఎవరి బతుకులను బతుకుదాం. ఇక వద్దుగా దయచేసి మనం తెలంగాణలో ఒక పెద్ద విప్లవం ఉంటుందంటే, ఒక నక్సల్ వరకు పుట్టిందంటే ఇది హైదరాబాదు కళాశాలలో యూనివర్సిటీ స్థాయిలో రేగినటువంటి నిపురవ పల్లెల్లోకి పోదామనేటటువంటి ఒక కార్యక్రమంతో మొత్తం తెలంగాణని దావానాలుగా అందించి దేశానికి ఒక మావోయిస్టు ఉద్యమాన్ని అందించారు. ఎంత మార్పులు తీసుకొచ్చి, మామూలు మార్పులు రాలే. 170 చట్టాలు వచ్చినాయి, ఆదివాసీ చట్టాలు వచ్చినాయి, భూ సంస్కరణ చట్టాలు వచ్చినాయి, అనేకం వచ్చినాయి. అక్కడి నుంచి పుట్టినటువంటి విప్లవం నుంచి మరి అట్లని మనం కూడా చేయాల్సింది ఏంటంటే, మళ్ళీ మనం హైదరాబాద్లో చేస్తున్నటువంటి పట్టణ ప్రాంతాల్లో చేస్తున్నటువంటి భావజాల వ్యాప్తి కానీ, ఈ సభలు సమావేశాలు కానీ మన పల్లెలో ఎక్కడైతే మూలం ఉందో అక్కడికి పోయి ఆ మూలాల నుంచి పెకిలిస్తే తప్ప ఇది ఉద్యమ రూపం తీసుకోదు, ధిక్కార రూపం తీసుకోదు, తిరుగుబాటు రూపం తీసుకోదు. భావజాల వ్యాప్తి నుంచి ప్రశ్నించడం రావాలి, ప్రశ్నించ నుంచి ఒక ధిక్కార రూపం తీసుకోవాలి, ధిక్కారం నుంచి తిరుగుబాటు రూపం తీసుకున్నప్పుడే మార్పు జరుగుతుంది తప్ప కేవలం పైనటువంటి ఉద్యమాలతోటి, మొహమాటపు మాటలతోటి ఉద్యమాలు రూపం తీసుకోవాలి, సమూల మార్పులు జరగవు. కాబట్టి ఇవాళ మనం అందరం ఇంతమంది అనుభవజ్ఞులం, సమాజం అంటే తెలిసినటువంటి వాళ్ళం, ఇంటి త్యాగాలు చేసినటువంటి వాళ్ళ ఇందాకనే మన ఆర్ కృష్ణన్న 50 ఏళ్ల నుంచి ఒక పీఠాధిపతులు ఒక బీసీ పీఠం పెట్టుకొని బీసీలకు ఒక పెద్ద దిక్కులాగా ఉంటారు. ఆ రోజే 50 ఏళ్ల క్రితం ఒక దిక్కులాగా ఉంది, ఏదైనా ఉంటే వచ్చేది. ఇట్లా ఇంతమంది ఉన్నటువంటి మనం బరాబర్గా ఒక మంచి సందర్భం వచ్చింది. అవసరమైతే అన్నిటిని పక్కకు పెట్టడానికి సిద్ధపడతాం. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే జరిగిందో, ఒక్క తెలంగాణ రాష్ట్రమే మా ఎజెండా అనేటువంటి లక్ష్యంగా జరిగిందో, ఇవాళ తెలంగాణలో అదే విధంగా మా బీసీల రాజ్యాధికారమే ఏకైక ఎజెండా అనేటటువంటి ఎజెండాగా కనుక మనమందరం పనిచేస్తేనే ఇది అవుతుంది తప్ప, లేకపోతే మనం మాట్లాడుకోవటానికి, లేకపోతే మనం పనిచేస్తున్నామని చెప్పేటువంటి మన ఇగోని సాటిస్ఫై చేయడం కోసం తప్ప మరి ఏమి కాదు. ఇప్పటికే అలిసిపోయినాం, అందరం మోసపడుతూనే ఉన్నాం నిరంతరం. అందరు పోయిందక్క ఈశ్వరక్క పోయింది, ఆమె ఎంత ఆవేదనతోటి, ఎందుకంటే నేను 35 సంవత్సరాలు కావని పర్సనల్గా చూస్తున్నా. కానీ ఎంత కసిగా మాట్లాడిందంటే ఆమె అనుభవించినటువంటి కష్టాల నుంచి, దుఃఖం నుంచి ఎదిరించి నిలబడ్డారు ఒక మహిళ, ఒక సాధారణ మహిళ. ఇటువంటి ఎల్బీఆర్ లాంటి సెంటర్లో అటువంటి మామూలు విషయం కాదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు నిలబడి, కొట్లాడి, తనలాడి అన్ని అరాచకాలని భరించే నిటారుగా నిలబడినటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నటువంటి మనం మళ్ళొక్కసారి ఔరే దక్క తెలంగాణలో బీసీ రాజ్యాధికారం పక్కా అనేటువంటి లక్ష్యంతో పోతేనే ఇవాళ సాధ్యమవుతుంది. దానికి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఆ పరిస్థితి వస్తే తెలంగాణ కోసం ఏ విధంగానైతే రాజకీయాలకు అతీతంగా బరాబర్గా నిటారుగా నిలబడ్డాను, మళ్ళీ ఆ సందర్భం ఇక్కడ తెలంగాణ గడ్డ మీద ఎగిసే పరిస్థితి వస్తే మనమందరం నిలబడదామంటే చెప్పండి, బరాబర్గా నేను అదే విధంగా రాజకీయాలకు అతీతంగా నా జీవితాంతం నిలబడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏ రాజకీయాల్లో ఏ బేసిస్ లేదు, మన భవిష్యత్ తరాల కోసమే ఇవాళ మనం బాట వేయాల్సినటువంటి అవసరం ఉంది, మన సాధికారతని మనం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు సోదరుడు తమ్ముడు రాఘవేందర్ ఓ ప్రయత్నం చేస్తున్నాడు. వీటన్నిటికీ మనం అందరం కూడా సహకరిద్దామని చెప్తూ నేను కూడా ఏ విధంగా కూడా నేను ఉండటానికి నేను సిద్ధంగా ఉన్నాను అందరూ చెప్తూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై బీసీ.